హాయ్ గాయ్స్, మీరంతా ఎలా ఉన్నారు? నేను ముంబైలోని ఒక విచిత్రమైన అత్యంత భయానకమైన హాంటెడ్ ప్రదేశం గురించి మొదలుపెట్టాలనుకుంటున్నాను. అదే డిసౌజా చాల్. దీనిని ముంబైలోనే అత్యంత హాంటెడ్ ప్రదేశంగా చెబుతారు. నేను కూడా ఇంటర్నెట్ స్క్రోల్ చేసినప్పుడల్లా నాకు ఎక్కువగా డిసౌజా చాల్ కథలే కనిపిస్తాయి. కానీ నేను ఇప్పటివరకు దీనిని కవర్ చేయలేదు. కానీ ఈరోజు చెయ్యాలనుకుంటున్నాను. దీని గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అందరూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. కాబట్టి ఈరోజు ఈ కథ ఉండబోతోంది. కబీర్ అనే ఒక వ్యక్తి చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరియు దీనితో పాటు ఈ ప్రదేశం ఎలా ఉంటుందో కూడా మీకు తెలుస్తుంది. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలు చూడటానికి దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. ఈ కథలోని ప్రధాన పాత్ర పేరు కబీర్. కబీర్ చాలా మంచి కుటుంబం నుండి వచ్చాడు మరియు అతను ఒక మంచి అపార్ట్మెంట్లో నివసించేవాడు. కానీ కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా పరిస్థితులు ఎలా మారిపోయాయంటే అతనికి ఏమాత్రం సరిపడని వాతావరణమున్న ప్రదేశంలో అతనిప్పుడు నివసించాల్సి వస్తోంది. అతనొకప్పుడు తన సొంత ఇంట్లో ఉండేవాడు, కాని అదంతా నాశనమైపోయింది. కాని ఇప్పుడు పరిస్థితులన్నీ చక్కబడే వరకు కొంతకాలం నెట్టుకు రావడానికి అతనికి అద్దె చాలా తక్కువగా ఉండే ప్రదేశమొకటి అవసరమైంది. దీని గురించి అతను తన స్నేహితుడిని అడగ్గా, నా స్నేహితుడొకతను చెప్పాడు, ఇక్కడొక చాలుంది, అక్కడొక ఇల్లుంది, దాని అద్దె చాలా తక్కువ. దాదాపుగా నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థం చేసుకో, కేవలం నీ తిండి, ఉండటం మాత్రమే నీ ఖర్చు అని చెప్పాడు. ఈ స్థలం పేరేమిటి అని అతను అడగ్గా ఆ వ్యక్తి డిసౌజా చాల్ అని చెప్తాడు. మహీంలో ఈ డిసౌజా చాల్ ఉందన్న విషయం అతను ఎప్పుడూ వినలేదు. ఆ తర్వాత అతనక్కడికి వెళతాడు. ఆ చాల్ పేరు చూస్తాడు. అప్పటికి సాయంత్రం అవుతోంది. చుట్టుపక్కల ఎవరూ లేరన్న విషయాన్ని అతను గమనించడు. సరే, ఇదొక చాల్ అని అతనికి అర్థమవుతుంది. అతను ఇంట్లోకి వెళ్లి అంతా శుభ్రం చేశాడు. బయటికి వెళ్లి కొన్ని వస్తువులు తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఈ ప్రదేశం మరియు వాతావరణం అతనికి అస్సలు నచ్చలేదు. ఇక్కడుండటం అతనికి అలవాటు లేదు. ఆ విషయం మీరు అతని ముఖంలోనే చూడవచ్చు. ఇక్కడుండాల్సి వస్తున్నందుకు అతను చాలా నిరాశగా కనిపించాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి తాను కామన్ వాష్రూంకి వెళ్లాల్సి రావడం చూసి అతనికి చాలా వింతగా అనిపించింది. కాని ఒక విషయం చూసి అతనికి సంతోషం కలిగింది. అదేమిటంటే ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ పచ్చదనమంతా బాగానే ఉందని చూశాడు. సాయంత్రం కాగానే ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లడం ప్రారంభించడం అతను చూశాడు. ఇదేంటి, ఇక్కడేదైనా జంతువు తిరుగుతోందా? సింహం లేదా చిరుతపులి లాంటివేమైనా తిరుగుతున్నాయా ఏంటి? వీళ్లంతా భయపడి లోపలికి వెళ్లిపోయారు అనుకున్నాడు. అదే రాత్రి భోజనమంతా ముగించాక రాత్రి 11 గంటల ప్రాంతంలో బయట ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తే ఎక్కడా ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ మనుషులు లేరు, జంతువులు లేవు, కేవలం ప్రశాంతత మాత్రమే ఉంది. అదే సమయంలో అతను అకస్మాత్తుగా ఒక మహిళను చూశాడు. ఆమె పక్కనే నిలబడి ఉంది. కొంచెం దూరంలో ఉన్న మెట్లు ఎక్కి పైకి వెళ్లుతోంది. ఆ మహిళ మొదటి అంతస్తుకు చేరుకోవడం కబీర్ చూశాడు. బయట నుండి ఇళ్లన్నీ కనిపిస్తున్నాయి. అందరి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. ఇప్పుడు ఆ మహిళ మొదట ఒక తలుపు దగ్గర మొదలు పెడుతుంది. ఎవరూ తలుపు తీయరు. కాసేపు అక్కడే నిలబడుతుంది. రెండో తలుపు దగ్గరకు వెళుతుంది. ఎవరూ తలుపు తీయరు. మూడో తలుపు దగ్గరకు. ఇలా ఆమె ప్రతి ఒక్కరి తలుపు తడుతూ ఏదో చేస్తోంది. ఇతను ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అవతలి వ్యక్తి బహుశా ఇతన్ని అడిగి ఉండవచ్చు. ఇప్పుడు ఆమె కింద ఉన్న తలుపులన్నింటినీ కూడా తడుతూ వస్తోంది. కబీర్ చూపు ఆ మహిళ మీదే స్థిరపడిపోయింది. చీకటిలో ఆమె ఏం చేస్తోందో చూస్తూ ఉండిపోయాడు. అకస్మాత్తుగా ఆమె కబీర్ ఇంటి దగ్గరకు కూడా వచ్చేసింది. తలుపు కొద్దిగా తెరిచి ఉండటం ఆమె చూసింది. లోపలికి చూసింది. ఆ వెంటనే తన శరీరాన్ని వెనక్కి తిప్పి కబీర్ వైపు చూసింది. ఇప్పుడు ఆమె కబీర్ వైపు నడుచుకుంటూ వస్తోంది. ఎవరీమే? ఈ మహిళకేమైనా పిచ్చా? అందరి తలుపుల మీద కొడుతూ వెళుతోంది. బహుశా అందుకే ఎవరూ తలుపు తీయట్లేదేమో అని కబీర్కు అనిపించింది. ఇప్పుడు ఆ మహిళ అతని ముందు ఉన్నప్పుడు అతను ఆమెను చాలా వింతగా చూస్తున్నాడు. తర్వాత ఫోన్ పెట్టేసి తన ఇంట్లోకి వెళ్లబోతున్నాడు. అతను ఇంట్లోకి వెళుతుండగా ఆ మహిళ తన వెనుకే వస్తోందని గమనించాడు. కాని ఇప్పుడు ఆమె అతని వెంట రావడం మానేసింది. పక్క ఇంటి తలుపు దగ్గరకు వెళ్లి తడుతోంది. మళ్లీ ఇంకో తలుపు దగ్గరకు వెళ్లి తడుతోంది. లోపలికి వెళ్లే ముందు అతను ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె చాలా దూరం వెళ్లిపోయిందని గమనించాడు.
చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆమె చాలా దూరం వెళ్లిపోయింది కాబట్టి తనకెలాంటి టెన్షన్ లేదనుకున్నాడు. కబీర్ తన ఇంట్లోకి వచ్చి తలుపు వేయగానే అదే క్షణంలో ఒక శబ్దం వినిపించింది. అతని తలుపు మీద ఎవరో తట్టారు. తలుపు తీయగానే సరిగ్గా అతని ముందు అదే మహిళ ఉంది. ఆమె ముఖం నిండా జుట్టు మాత్రమే కనిపిస్తోంది. జుట్టు ఆమె ముఖాన్ని పూర్తిగా కప్పేసినట్లుగా ఉంది. కబీర్ ఎంతలా భయపడిపోయాడంటే అతను ఒక్క ఉదుటున తలుపు మూసేసి లోపలికి వెళ్లిపోయాడు. అతను చాలా భయపడిపోయాడు. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. కాని అతనికి ఎందుకో ఆ మహిళ ఇంకా తన చుట్టుపక్కలే ఉందని అనిపిస్తోంది. ఆ మహిళ ఇంకా తన గదికి దగ్గర్లోనే ఉందనిపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్లోని అతని ఇంటి కిటికీకి ఒక తెర వేసి ఉంది. చాలా ధైర్యం తెచ్చుకుని అతనక్కడికి వెళ్లాడు. ఆ మహిళ వెళ్లిపోయి ఉంటుందని అనుకున్నాడు. కనీసం బయట ఎవరూ లేరని చూద్దామనుకున్నాడు. అతను ఆ తెరను తొలగించగానే సరిగ్గా ఎదురుగా ఆ మహిళ నిలబడి ఉంది, చాలా భయంకరంగా. అతను ఎంతగా భయపడిపోయాడంటే వెంటనే ఆ తెరను మళ్లీ మూసేశాడు. ఆమె కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ చిన్నగా అడుగులు వేస్తూ వెనక్కి వచ్చాడు. మంచం మీద కూర్చొని తన ముఖం వరకు దుప్పటి కప్పుకున్నాడు. అతను వణకడం ప్రారంభించాడు. నేనేం చూశాను? ఇక్కడికి వచ్చి కేవలం 2 రోజులే అయింది. ఇదంతా ఏం జరుగుతోంది? ఇక్కడ ఏముందసలు? ఎవరా మహిళ? ఇంతకు ముందే నా జీవితంలో ఎన్నో జరిగాయి. నా ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. మానసికంగా నేనిప్పటికే చాలా టార్చర్ అనుభవిస్తున్నాను. వీటన్నింటికీ తోడు ఇప్పుడు నేను వీటిని కూడా భరించాలా అనుకున్నాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా అతనికి శ్వాస తీసుకుంటున్న శబ్దం వినిపించింది. కిటికీ వైపు చూశాడు. అటువైపు ఎవరూ లేరు. కనీసం నీడైనా కనిపించాలి కదా. అతను ఏదైనా చేసేలోపే ఆ మహిళ అతని దగ్గరకు వచ్చి కూర్చుంది. నేలమీదే కూర్చుంది, కాని చాలా దగ్గరగా. ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటివరకు ఎవరూ నా పిలుపుకు బదులివ్వలేదు. కాని నువ్వు క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. ఎక్కడ ప్రతి రాత్రి ఏం జరుగుతుందో నీకు తెలియదా? నేనెవరో నీకు తెలియదా? నువ్వెక్కడున్నావో నీకు తెలియదా అని ఆమె అంది. కబీర్ ఏమీ చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఆమె గొంతు మనిషి గొంతులా లేదు, చాలా రాక్షసంగా అనిపించింది. ఆ తర్వాత కబీర్ దాక్కోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ మహిళ, నువ్వు నా ఇంట్లోనే ఉంటూ నాకే కనపడకుండా దాక్కుంటున్నావా అంది. కబీర్ కొంచెం ధైర్యం తెచ్చుకుని కొంచెం ముందుకు రావడానికి ప్రయత్నించాడు. అతను ఆ మహిళ ముఖం చూడగానే ఆమె ముఖం మొత్తం తడిగా కుళ్ళిపోయినట్లుగా ఉంది. నీటిలో పడిపోయి పూర్తిగా కుళ్ళిపోయినట్లుగా అనిపించింది. అతను ఆ ముఖాన్ని చూడలేకపోయాడు. కబీర్ చాలా భయపడిపోయాడు. అందుకే పరిగెత్తుకుంటూ ఆ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. 2 రోజుల తర్వాత ఇరుగు పొరుగు వారు అక్కడి గేటు దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఎందుకంటే అక్కడ చాలా శబ్దం వస్తోంది. వెళ్లి చూస్తే అక్కడ కబీర్ నిలబడి ఉన్నాడు. అతను అరుస్తున్నాడు. పిచ్చివాడిలా వింత వింత చేష్టలు చేస్తున్నాడు. అతను కేవలం లేదు నన్ను వదిలే, లేదు నన్ను వదిలే అని పదే పదే అంటున్నాడు. వారిలో ఆశుతోష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమైంది భయ్యా, నువ్వు ఇక్కడే కింద కదా ఉండేవాడివి అని అడిగాడు. అప్పుడు అతను, అవును నేనిక్కడే ఉండేవాణ్ణి, కాని లేదు 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 నేనిక్కడ ఉండలేను, ఆ మహిళ నన్ను చంపేస్తుంది, ఆ మహిళ నన్ను చంపేస్తుంది అన్నాడు. అతను అలా అనడం చూస్తే ఒక విషయం అర్థమైపోయింది. అతను తన మానసిక సమతుల్యతను, మతిస్థిమితం కోల్పోయాడని. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఈ కథ ఏమిటి, అతనికి ఏమైందన్నది వారికి అర్థం కాలేదు. అప్పుడు ఆశుతోష్ అనే వ్యక్తి ఆ కథ మొత్తం చెప్పాడు. ఒకప్పుడు ఇక్కడ ఒక మహిళ నివసించేది. ఈ మహిళ చాలా మంచి కుటుంబం నుండి వచ్చింది. ఇక్కడ కబీర్ నివసిస్తున్న ఇంట్లోనే చాలా సంవత్సరాల క్రితం ఆమె నివసించేది. ఒకరోజు ఉదయం 5-5:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఒక బావి ఉండేది. అక్కడికి వెళ్లి ఆమె నీళ్లు తోడుకునేది. ఒకరోజు ఉదయం బహుశా చాలా చీకటిగా ఉందేమో, ఆమె అక్కడ నీళ్లు తోడుకోవడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా లోపల కింద పడిపోయింది. ఆమె ఎంతగానో చేతులు కాళ్లు ఆడిస్తూ కొట్టుకుంది. చుట్టుపక్కల కొందరు జనం కూడా పోగయ్యారు. కాని ఎవరూ ఆ మహిళను రక్షించలేకపోయారు. ఆ తర్వాత ఆ మహిళ చనిపోయింది. కాని ఆ రోజు నుండే మా ఇక్కడ ఒక వింత పరంపర మొదలైంది. ప్రతి రాత్రి 11 గంటల నుండి 3 గంటల మధ్యలో ఈ మహిళ వచ్చి ప్రతి ఒక్కరి తలుపు తడుతుంది. ఆ మహిళ మరెవరో కాదు, ఆవిడ తిరుగుతున్న ఆత్మ. వినడానికి ఇది చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది. కానీ మీరు ఇక్కడ నివసిస్తే మీకు ఇది ఇంకా దారుణంగా అనిపిస్తుంది. కబీర్ మానసిక పరిస్థితిపై దాడి చేసింది బహుశా ఆ మహిళే కావచ్చు.
మరియు ఈరోజు నేను ఈ వీడియో చివరలో చెప్పాలనుకుంటున్నది ఇదే. భయానికి కొలమానమేమిటో నాకు తెలియదు, కానీ డిసోజా చాల్ను ముంబైలో అత్యంత హాంటెడ్ ప్రదేశంగా ఆ స్థాయికి తీసుకువెళ్లారు. మీరు ఇంటర్నెట్లో వెతికినా మీకు కనిపిస్తుంది. కానీ ఇది ఎందుకు హాంటెడ్ నాకిప్పటికీ తెలియలేదు. ఎందుకంటే బహుశా ఈ మహిళ నిజంగానే ప్రతి రాత్రి తలుపు తడుతుందేమో. ముంబై చుట్టుపక్కల ఇలాంటి కథలు కొన్ని ఉండొచ్చు. అవి బహుశా అబద్ధమై ఉండొచ్చు. ప్రజలు ఇలాంటి వదంతులు పుట్టిస్తుంటారు. కానీ డిసౌజా చాల్ కథ పూర్తిగా నిజం కావచ్చు. ప్రతి శిలశిల ఇక్కడి నుంచే మొదలయ్యుండొచ్చు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మహింలో ఒక్క డిసౌజా చాల్ మాత్రమే హాంటెడ్ ప్రదేశం కాదు. డిసౌజా చాల్ చుట్టుపక్కల కూడా చాలా హాంటెడ్ విషయాలున్నాయి. ఒకవేళ మీకు ఇప్పటివరకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి గైస్ లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మరియు గైస్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్క సభ్యుడు మన ఈ కుటుంబంలో చేరినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా తదుపరి హారర్ స్టోరీలో మిమ్మల్ని కలుస్తాను.